హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం. ఈ వీడియోలో మనం అలంకారములలో అర్ధాంతరన్యాస అలంకారము గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం అలంకారాలలో ఒకటైనటువంటి అర్ధాంతరన్యాస అలంకారము అనే దాని గురించి నేర్చుకుందాం. అర్ధాంతరన్యాస అలంకారం నేర్చుకునే దానికన్నా ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఈ ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సరేనా? ఇప్పుడు అర్ధాంతరన్యాస అలంకారంలోకి లక్షణము. విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమన్వయించి వర్ణించినచో దానిని అర్ధాంతరన్యాస అలంకారము అందురు. విశేష అంటే గొప్ప అని, సామాన్య అంటే సాధారణ అని. అంటే ఒక గొప్ప విషయాన్ని తీసుకొచ్చి సాధారణమైనటువంటి సామాన్యమైనటువంటి నార్మల్ విషయంతో కానీ ఒక సామాన్య విషయాన్ని గొప్ప విషయంగా కానీ సమర్థించి చెప్పినట్లయితే దానినే అర్ధాంతరన్యాస అలంకారం అంటారని మన భాషలో, మన వాడుక భాషలో. అర్థమైంది కదా? మరొకసారి, విశేష అంటే గొప్ప విషయాన్ని, సామాన్య అంటే సాధారణ విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమన్వయించి వర్ణించినచో దానిని అర్ధాంతరన్యాస అలంకారం అందురు. అర్థమైందా? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తున్నా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. మహాత్ములకు ఇది సాధ్యమే కదా. హనుమంతుడు సముద్రాన్ని దాటడం అంటే సముద్రాన్ని దాటడం అనేది చాలా గొప్ప విషయం. అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఏ వ్యక్తి కూడా సముద్రాన్ని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు వెళ్ళగలరా? వెళ్ళలేరు. కానీ ఇక్కడ ఏమన్నాడు? అటువంటి గొప్ప విషయాన్ని మహాత్ములకు ఇది సాధ్యమే కదా. అంటే గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహాత్ములకు ఇది సాధ్యమే కదా. అంటే నార్మల్ చేసేసి, సాధారణ చేసేసి, అంటే సామాన్యం చేసి చెప్పేశాడు. అంటే ఒక గొప్ప విషయాన్ని సామాన్య విషయంగా, సాధారణ విషయంగా చేసి చెప్పడం అనేది జరిగింది ఈ ఉదాహరణలో. కాబట్టి ఇది ఏమవుతుంది? అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. అర్థం? అలానే ఇప్పుడు సమన్వయం చూద్దాం. చూడండి, ఇక్కడ పై ఉదాహరణ యందు హనుమంతుడు సముద్రాన్ని దాటడం అనేది గొప్ప విషయం. ఆల్రెడీ చెప్పుకున్నాం. మహాత్ములకు సముద్రం దాటడం సామాన్య విషయం, అది కూడా చెప్పుకున్నాం. ఇలా ఒక గొప్ప విషయాన్ని సామాన్య విషయంతో సమన్వయించడం జరిగింది కనుక ఇది ఏమవుతుంది? అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. అర్థమైంది కదా? అలాగే శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా. ఈ ఉదాహరణలో శివాజీ చక్రవర్తి కళ్యాణి దుర్గాన్ని సాధించడం అనేది గొప్ప ఘనకార్యం, గొప్ప విషయం. కానీ శివాజీ వీరుడు కాబట్టి వీరులకు సాధ్యం కానిది ఏది లేదు కదా అని నార్మల్గా చెప్పేశారు. అంటే గొప్ప విషయాన్ని తీసుకొచ్చి సామాన్య విషయంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అర్ధాంతరన్యాస అలంకారం అనేది అవుతుంది. దాని తర్వాత గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళతో నార్మల్గా ఉండే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉంటారు కదా. ఎలా అంటే ఒక అధికారి దగ్గర ఉండే పనిచేసే పిఏని కూడా మనం ఏం చేస్తాం? బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంటాం కదా. అలానే పూలతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. దారాన్ని దేనికైనా ఉపయోగిస్తుంటారు. పువ్వుల్ని మాత్రం దేవుడి ఫోటోల దగ్గర, తల మీద పెట్టుకోవడానికి, ద్వారబంధాల దగ్గర అలంకరించుకోవడానికి, అంటే ఉన్నతమైన స్థానాల్లో మాత్రమే పూలని ఉపయోగిస్తూ ఉంటారు. అలా ఆ పూల మధ్యలో దారం ఉండడం వల్ల దారం సామాన్యమైనటువంటిది అయినప్పటికీ కూడా పూలతో పాటుగా గొప్ప అంటే విలువను సంపాదించుకుంది. అలా ఇక్కడ ఇందులో కూడా సామాన్య విషయాన్ని విశేష విషయంగా, విశేష విషయాన్ని సామాన్య విషయంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. దాని తర్వాత మేఘుడు అంబుదికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు. లోకోపకర్తలకిది సహజ గుణం. అంటే మేఘుడు అంబుదికి అంటే సముద్రానికి పోయి జలంబులు తెచ్చి ఇస్తాడు అనేది గొప్ప విషయం. అంటే
సూర్యుని యొక్క కాంతి తగిలి ఆ కాంతి ద్వారా సముద్రంలో ఉన్నటువంటి నీరు వేడెక్కి ఆ వేడెక్కినటువంటి నీరు ఆవిరిగా మారి మేఘం రూపంలో ఏర్పడి ఆ మేఘాలు అనేవి ఆకాశంలో సంచరించి సంచరించి చల్లబడి ఏం చేస్తాయి, వర్షాన్ని ఇస్తాయి. అది చాలా గొప్ప ఘనకార్యం, అంటే చాలా కష్టంతో కూడుకున్నది, గొప్ప ఉన్నతమైనటువంటి కార్యం. అది ఉన్నతమైన కార్యం చెప్పడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, లోకోపకర్తలకి ఇది సహజ గుణం, అంటే లోకానికి మేలు చేసే అంటే ఉపకర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మేలు చేసే వాళ్ళకి నార్మల్గా ఇటువంటి ఎంత కష్టానైనా భరించి మేలు చేస్తూ ఉంటారు, ఇక్కడ సామాన్యంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది. అర్థమైంది కదా? వీడియో మొత్తం చూశారు కదా, బాగా అర్థమైంది కదా? మరెందుకు ఆలస్యం, ఒక లైక్ చేసి కామెంట్ చేసి ఇంకొంతమందికి ఏం చేస్తారు, షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ధన్యవాదములు.